నేను సిక్ అయినప్పుడు పిల్లలకి ఏదన్నా ఫుడ్ టిఫిన్ లో వెళ్ళినా నాకు ఎక్కడ వారికి స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఈ నలభీమ్ అనే దాన్ని ఎందుకు తీసుకున్నారు? నమస్తే అండి, మీ పేరు? దుర్గా భవాని అండి. దుర్గా భవాని. మీరు మొదటిగా మీ హస్బెండ్ ఇది స్టార్ట్ చేస్తా అన్నప్పుడు, మీ వారికి స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఈ నలభీమ్ అనే దాన్ని ఎందుకు తీసుకున్నారు? నలభీమ్ అనేది తీసుకోవడానికి మన పురాణంలో నలుడు భీముడు అనేవాళ్ళు ఫుడ్ చాలా క్వాలిటీగా ఇచ్చేవాళ్ళు. ఆ పేరు మాకు ఆ తాట అప్పటి నుంచి వచ్చింది. మనం కూడా ఇప్పుడు ఈ ఫుడ్ ని అదే క్వాలిటీగా టేస్టీగా ఫుడ్ ఇవ్వాలి జనాలకి. అప్పుడులో నా పురాణాల్లో నలుడు భీముడు అనేవాళ్ళు ఫుడ్ చాలా క్వాలిటీగా ఉండేది. అదే క్వాలిటీ ఫుడ్ మనం ఇప్పుడు ఇవ్వాలి జనాలకి అనేది మా మెయిన్ ఇంటెన్షన్. సో నలభీమ్ అనేది అలా తీసుకున్నారు, పురాణాల నుండి తీసుకున్నారు. సో నేను ఇంతకుముందు ఇక్కడ ఉన్న వర్క్ చేసే బ్రదర్తో మాట్లాడినప్పుడు 5 years బ్యాక్ స్టార్ట్ చేశారు, కానీ యూసఫ్ కూడా ఇప్పుడు పెట్టారు. కానీ 5 years బ్యాక్ కొండాపూర్లో పెట్టారు అని నాకు బ్రదర్ మాతో షేర్ చేశారు. సో ఈ 5 years బిజినెస్, ఈ 5 years స్పాన్లోని ఈ ఐడియా స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుండి ఇప్పుడు వరకు ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? మాకు మధ్యలో మెయిన్ కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ తర్వాత నుంచి కూడా మేము మళ్ళీ అప్ డౌన్స్లో ఉన్న తర్వాత మళ్ళీ అప్స్తో మా హస్బెండ్ నేను డిస్కస్ చేసుకుని మనకు మెయిన్ ఏంటంటే ఫుడ్ రీజనబుల్గా ఉండాలి, మనీ ప్లస్ జనాలకి టేస్ట్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకెళ్దాం. మనకు మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మనం ఇచ్చే ఫుడ్ బట్టి మనకు ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది ఇదని మెయిన్ ఇంటెన్షన్గా అలా చూస్తున్నారు. మీ వరకు వచ్చేసరికి నలభీమ్ అనేసరికి క్వాలిటీ అండ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలని మీరు అనుకున్నారు. నేనేం అడుగుతున్నానంటే డైరెక్ట్ క్వశ్చన్, మీకు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి, మోరల్ సపోర్ట్ ఉండాలి. మోరల్ సపోర్ట్ అనేది మీ దగ్గర నుండి ఉండాలి, పేరెంట్స్ దగ్గర నుండి ఉండాలి. అసలు మీరిద్దరు మీ హస్బెండ్ అండ్ మీరిద్దరు కలిసే పెట్టారు ఈ బిజినెస్. సో ఫైనాన్షియల్ అండ్ మోరల్ సపోర్ట్ ఎలా ఉంది మీ రిలేటివ్స్ నుంచి కానీ, మీ పేరెంట్స్ ఇంకా ఆయన పేరెంట్స్ నుంచి కానీ? అది మాతో షేర్ చేస్తారు. యాక్చువల్లీ నేను కూడా బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ అనమాట. మా పేరెంట్స్ నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా ఏదైనా ఇప్పుడు నేను మ్యారేజ్ అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలని చెప్పి నాది గోలు. ప్లస్ బిజినెస్ అనేది నాకు వచ్చిన తర్వాత మా హస్బెండ్ తో డిస్కస్ చేసి ఓకే ప్రొసీడ్ అవుదాం, మనం ఏదైనా మంచిగా అలా వెళ్దాం అనుకున్నా. ఇంకా దాని ప్రకారం అలా కంటిన్యూ థాట్ వచ్చింది మీకు ముందు వచ్చింది ఆ థాట్ మాకు. ఓకే, మీరే స్టార్ట్ చేయాలనుకున్నారు. ఏంటంటే పిల్లలు పుట్టేసిన తర్వాత మన ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ కూడా లీడ్ చేస్తూ మనం కూడా ఏదో ఒకటి చేయాలి, అలాగే జనాలకు కూడా మంచిగా ఉండాలి అని టేస్ట్ అందిస్తూ మన బిజినెస్ ని కొంచెం పేరుగా రన్ చేయాలి అనేది కూడా ఒక ఇంటెన్షన్ అనుకున్నారు. ఇంతసేపు నేను ఇంకా మీ వారు స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను, కానీ మెయిన్ థాట్ ఫస్ట్ నాదే అండి. నేను తనతో డిస్కస్ చేసినప్పుడు నేను చదువుకున్నా ప్లస్ ఈ సాఫ్ట్వేర్ కూడా నేను దోశ ఇదంతా మా సాఫ్ట్వేర్ అంతా మేమే ప్రిపేర్ చేసుకున్నారు. ఈ బిల్లింగ్ కౌంటర్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేస్ మొత్తం దోశ ఇంత మెనూ అంతా అప్డేట్ మేమే చేసుకున్నాం. మా హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా బాగుంటది. సో మొత్తానికి నలభీమ్ అనేది మీది, ఆ థాట్ మీది, బిజినెస్. మా ఇద్దరు పిల్లలు కూడా ఏంటంటే ఒక బాబు బొద్దుగా ఉంటాడు, పాప ఏమో ఇది. పురాణాల్లో కూడా బాగా నలుడు భీముడు బాగా ఫేమస్ కాబట్టి ఆ పేరుని అలా ఎంచుకోవడం జరిగింది. ఆ లోగో అనేది పిల్లలకి పెట్టుదాం అనే ఆలోచన కూడా నాకే వచ్చింది. ఏంటంటే బాబు పాపది అయితే బాగా ఉండద్దు అని చెప్పి మన మెయిన్ ఇంటెన్షన్ అంటే మనం ఏదో ఒకటి ఆలోచనగా చేయాలి. బిజినెస్ ఫ్యామిలీతో కూడా చూసుకుంటూ మన మెయిన్ ఇంటెన్షన్ అంటే జనాల్లో కూడా ఇలా పలానా నలభీమ్ అనేది కూడా టేస్టీ ఫుడ్ దొరికిద్ది అనేది మా మెయిన్ ఇంటెన్షన్. పలానా పేరు చెప్తే నలభీమ్లో హైజీన్ కూడా చాలా ఉండిద్ది. సో ఫైనల్ క్వశ్చన్ వచ్చేసండి, మీరు ఒక బీటెక్ గ్రాడ్యుయేట్, మీ వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మీరిద్దరూ కూడా చదువుకొని ఆయన జాబ్ చేస్తున్నారు, మీకు ఈ థాట్ వచ్చింది, స్టార్ట్ చేశారు. సో ఇప్పుడున్న జనరేషన్ లైక్ ఇప్పుడు 2025లో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, మీరు ఆల్రెడీ హార్డ్ టైం చూసేశారు, కోవిడ్ టైం చూసారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. సో ఈ 2025లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీ నుండి సజెషన్ ఏంటి? మెయిన్ ఏంటంటే బిజినెస్ చేసేటప్పుడు మనం ఫస్ట్ మనం కూర్చుంటే మనం అసలు ఎలా చేయాలి ఏంటి అసలు ఇన్కమ్ గురించి కాకుండా ముందు అసలు జనాలు ఎలా ఇదవుతారు అనేది మనం మెయిన్ గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకోవాలి. ఎవరైతే థాట్ వచ్చినా గానీ ఆ థాట్ వచ్చిన మన పర్సన్ ప్రొసీడ్ అవ్వకూడదు. ఎప్పుడు ఫ్యామిలీతో గానీ రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ గానీ ఎవరో ఒకళ్ళు మనకు ఎక్కువైతే వాళ్ళిద్దరు మెయిన్ డిస్కస్ చేసి ఆ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము చాలా
తీసుకున్నాం, ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఏంటంటే అప్స్ ఎప్పుడు వస్తాయి, డౌన్స్ వస్తాయి, ఏది బాగా వెళ్ళింది జనాలకి ఏంటి, మేము చాలా రీసెర్చ్ చేసి అప్పుడు టిఫిన్స్ అయితే బాగా వెళ్తాయి అనేది మేము ఇంకా ఫైనల్ గా టిఫిన్స్ అలా ఎంచుకున్నాం. సో ఇది ఒక్క రోజు వచ్చిన డిసిషన్ వెంటనే పెట్టింది కాదు, మేము చాలా రీసెర్చ్ చేసి మనం ఎలా ముందుకు వెళ్తాం, ఏంటంటే జనాలకి మనం టేస్ట్ క్వాలిటీతో పాటు ఏదైతే ఇప్పుడు బాగా ఇదవుద్ది. మార్నింగ్ లెగవగానే తినేది బ్రేక్ఫాస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం బ్రేక్ఫాస్ట్ ని ప్రిఫర్ చేద్దామని చెప్పి మీరు ఇలా అనుకుని ఇలా స్టార్ట్ చేశారు. ఇంకా వన్ మోర్ క్వశ్చన్ ఈజ్ లైక్ మీరు ఇంత క్వాలిటీ హైజీన్, నేను ఇక్కడ చూస్తే ఇక్కడ లోగో పక్కన కూడా సన్ఫ్లవర్ యూజ్ చేస్తానని చెప్పారు. నేను మేకింగ్ ప్రాసెస్ కూడా చూశాను. ఈ 100 దోసెస్ అనే థాట్ కూడా మీదే. సో ఇదంతా బ్యాటర్ కానీ ఇదంతా కూడా లోగో చూసినట్టు కూడా అయితే కూడా తెలుస్తుంది మీ ఆరోగ్యమే మా లాభం. ఎందుకంటే సన్ఫ్లవర్ ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం, ఇంకా వేరే ఆయిల్ అనేది లేదు. ఏంటంటే జనాలు హెల్త్ మా ఇంపార్టెంట్, ఏంటంటే అందుకని క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మీరు ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ అనేది ఆలోచించుకోవట్లేదు. ఇన్కమ్ అనేది మేము ఫస్ట్ అసలు ఆలోచించలేం. మేము అనేది మెయిన్ ఏంటంటే జనాలకి క్వాలిటీ ఫుడ్ అందించాలి, అట్ ద సేమ్ టైం ఆ ఫుడ్ హైజీన్ గా ఉండాలి. మనీ ఆటోమేటిక్ గా వచ్చేసిద్ది. మనం ఎప్పుడైతే క్వాలిటీ ఫుడ్ అందిస్తామో ఆటోమేటిక్ గా మన జనాలకి మనకు పేరు పడిద్ది, ఇలా పలానా హైజీన్ ఫుడ్ దొరుకుతుంది, ఆటోమేటిక్ గా మళ్ళీ అదే వస్తుంది. సో మనీ ఈజ్ సెకండ్ ప్రయారిటీ నా దృష్టిలో. క్వాలిటీ అండ్ హైజీన్ ఫస్ట్ ప్రయారిటీ. సో మీకు ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన తర్వాత రిలేటివ్స్ నుంచి కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి సజెషన్స్ వచ్చాయి? నెగిటివ్ గా వస్తే, పాజిటివ్ గా వస్తే, సో అందులో ఏమన్నా మాతో షేర్ చేసుకోగలరా? మా ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ బాగుందండి. మా అత్తయ్య మా మావయ్య గారు కూడా సపోర్ట్ బాగుంది. ఏదో ఒకటి ఓకే థాట్ వచ్చింది కాబట్టి ఇంప్లిమెంట్ చేయండి, ఓకే వెనకాల మేము ఏదన్నా డౌన్స్ వచ్చినా కూడా మేము సపోర్ట్ చేస్తాము అనే ఇది వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. అందుకని సో మేము వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ డౌన్స్ వచ్చినా కూడా ముందుకు వెళ్దాం, వాళ్ళు కూడా మన ప్రోత్సహించారు కదా అనే దాంతోనే మేము ఇలా ముందుకు స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు ఫస్ట్ నలభీం ఫుడ్ అనేది మీ థాట్, మీ ఐడియానే మీ దగ్గర స్టార్ట్ అయింది. సో మీరు ఇది స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏదైనా ఉందా? ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది. ఫస్ట్ అనేది ఫుడ్ బిజినెస్ అనేది మెయిన్ ఇక్కడ ఈ నలభీం యూసఫ్ గుళ్ళో టిఫిన్ స్టార్ట్ చేయాలనేది ఏంటంటే ఇప్పుడు నేను సిక్ అయినప్పుడు పిల్లలకి ఏదన్నా ఫుడ్ టిఫిన్ లో వెళ్ళినా నాకు ఎక్కడ కొంచెం హైజీన్ గా, అంటే టేస్టీ ఫుడ్ అన్నిట్లో ఉంది, నేను కాదండి, కొన్నిట్లో ఉండదు కొన్నిట్లో ఉండదు. నాకు పిల్లలకు కూడా అట్ ద సేమ్ టైం అమ్మ అక్కడ బాగుంది రిపీటెడ్ గా అక్కడికే వెళ్దాం అనేటట్టు ఫుడ్ నాకు ఎక్కడ అనిపించలే. రిపీటెడ్ గా ఇంకా అక్కడ అనేది రిపీటెడ్ గా కాకుండా మనం ఎప్పుడు వెళ్ళినా చిన్న పిల్లలకైనా సరే ఫలానా ప్లేస్ కి వెళ్ళిపోవాలి అని చెప్పేటట్టు మేము అదే అక్కడ మొదలైంది. హౌస్ వైఫ్ ఎప్పుడైనా సిక్ అయినప్పుడు పిల్లలకి ఫుడ్ ఎలా మనం ఇక వేరే చాటుకి వెళ్దాం, ఇలా వేరే ప్లేస్ కి వెళ్దాం, అది చాలా లాంగ్ అని మా హస్బెండ్ నేను డిస్కస్ చేసుకున్నప్పుడు అసలు మనమే ఎందుకు ఫుడ్ బిజినెస్ పెట్టకూడదు, అది మనదే బాగా సక్సెస్ అయితే చిన్నపిల్లలు ఇప్పుడు రేపటి రోజున కూడా ఇంకా వేరే అనేది ఆలోచన లేకుండా పిల్లలకైతే అక్కడ బాగుంది ఇంకా సిక్ అవరు అనేది, ఇంకా మళ్ళీ బయట ఫుడ్ తింటే పిల్లలు ఏమవుతారని మనకి ఇది అసలు సిక్ అయినా మనం సిక్ అయినా పిల్లలు సిక్ అయినా కూడా బయట తినాలంటే ఇది కదా. సో ఒక ప్రాబ్లం నుండి స్టార్ట్ అయిన నలభీం. నైస్ అండి.